హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మేము తాండూర్ వచ్చేసాము భూ కైలాష్ టెంపుల్కి. ఫైనల్గా రీచ్ అయిపోయిన తర్వాత సో ఈ టెంపుల్ ఇలా కన్స్ట్రక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్ కూడా కొంచెం ఇలానే ఉంటుందంట. అయితే వాసుపవర్ నాయక్ అనే అతను అక్కడ ఒక 4 years వర్క్ చేసి అలాంటి టెంపుల్ని లైక్ కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఒక ఇదితోటి లైక్ ఒక ఆలోచనతోటి సో హీ స్టార్టెడ్ దిస్ ఇన్ 2001 అని చెప్పారు. వాసు పవర్ నాయక్ అండ్ అలాగే శంకర్ పవర్ నాయక్, వాసు పవర్ నాయక్ వాళ్ళ బ్రదర్ అంట. సో వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు అని చెప్పారు. 2001లో స్టార్ట్ అయిన ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 2010 వరకు కన్స్ట్రక్షన్ చేశారు. సో 2010లో కంప్లీట్ అయిపోయి అండ్ ఇప్పటికీ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 16 years అవుతుందంట. లైక్ 16 సంవత్సరాల నుంచి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారని చెప్పారు. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే అసలుకి సూపర్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. మనము ఎవరైనా చెప్పినా వినినా కానీ మనకు అర్థం కాదు. ఈ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి అసలుకి అంత బాగుంది అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా వీలైతే చూడండి, వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ స్పెషాలిటీ ఆర్ తాండూర్ భూ కైలాష్ టెంపుల్కి స్పెషాలిటీ ఆర్ యునీక్నెస్ ఏమైనా ఉంది అంటే అది వాటర్ పాతే అనమాట. ఏంటంటే ఈ వాటర్ వేలో నుంచి ఇట్లాగా వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది అసలుకి సూపర్ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే అక్కడ ఉన్న 12 జ్యోతిర్లింగాలకి మనము అభిషేకం చేస్తూ లైక్ వాటర్తో అభిషేకం చేస్తూ వెళ్ళడం అసలుకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అండ్ చెప్పినా కూడా లైక్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది కంపల్సరీ. అది మాత్రం ఇంకొక స్పెషాలిటీ ఏదైనా ఉంది అంటే ఇక్కడ శివుడి విగ్రహం అనమాట. 65 అడుగుల పెద్ద శివుడి విగ్రహం చూస్తే అసలుకి సూపర్ ఉంది. అండ్ అలాగే శివుడి స్టాట్యూకి చుట్టూ కూడా ఇట్లా డిఫరెంట్ చిన్న స్టాట్యూస్లా పెట్టారు. అవేంటంటే లైక్ శివుడి స్టోరీస్ అనమాట. శివుడి భక్తుల గురించి కానివ్వండి అవన్నీ స్టోరీస్ పెట్టినట్టున్నారు. భక్త కన్నప్ప ఇందాక మీకు చూపించినట్టు భక్త కన్నప్ప ఇక్కడ వచ్చేసరికి ఆంజనేయ స్వామి, రాముల వారు, లక్ష్మణుడు వీళ్ళందరూ శివునికి పూజ చేస్తున్నట్టు ఇలా డిఫరెంట్వి స్టోరీస్ ఉంటాయి కదా శివుడివి, అవన్నీ కూడా మంచిగా అర్థమయ్యేలాగా ఈజీగా ఇలా పెట్టేశారు. చూడటానికి మాత్రం సూపర్గా ఉంది అసలుకి. తప్పకుండా ఒకసారి విజిట్ అయితే చేయాల్సిన టెంపుల్ అని చెప్తాను నేను. మెయిన్గా మీకు చెప్పినట్టు అయితే ఇక్కడ ఏమన్నా డిఫరెంట్ ఆర్ యునీక్నెస్ ఏమైనా ఉంది అంటే మాత్రం అది డెఫినెట్గా వాటర్ వే అనమాట. వాటర్లో నుంచి వెళ్తూ జ్యోతిర్లింగాల్ని అభిషేకం చేసుకుంటూ వెళ్ళడం అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఏంటంటే వాయిస్ ఓవర్ కాకుండా ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్ వీడియో అండ్ ఆడియో అయితే పెడతాను. మా రియల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అర్థమవుతుంది, చూసేయండి. మరి బ్యాగ్ మరి బ్యాగ్ తెచ్చాను. ఏం కాదా చిన్ను, నువ్వెలా వెళ్తావు నాన్న? అవన్నీ బ్యాగ్లో పెట్టండి, ముందు చూద్దాం. బ్యాగ్లో పెట్టు. బాగుందా నవిష్క చూడు. ఇదిగో వీళ్ళని కూడా మళ్ళీ చెయ్యండి అభిషేకం అంతే. ఏం కాదమ్మా తడిస్తే. మో బ్యాగ్ చాగా ఓం నమ శివాయ.
మొత్తం తడిచిపోయాడు చిన్న తల్లి దెబ్బకి. ఓం నమ శివాయ. సంవత్సరాలు. అసలు మా ఎక్స్పీరియన్స్ అండ్ దర్శనం ఎవ్రీథింగ్ అసలుకి చాలా చాలా బాగా జరిగింది. అండ్ మా పిల్లలు కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. చిన్న పిల్లలు ఏంటంటే
కొంచెం లోతుగానే ఉంటుంది. మనం పెద్దవాళ్ళకి మనకి నార్మల్గా కొంచెం నెక్ లెవెల్కి వచ్చేసింది. నేనైతే కొంచెం షార్ట్గా ఉంటాను యాక్చువల్గా. నేను చాలా భయపడ్డాను. ఇంకొక స్టెప్ కనుక ఉంది అంటే అమ్మో నేను ఎలాగా అన్నట్టు కొంచెం భయపడ్డాను. బట్ మా డాడీ ముందు వెళ్ళిపోయారు కదా, మా డాడీ చెప్పారు అంత ఎక్కువ కాదు, నార్మల్గా వచ్చేసే, నీకేం కాదు, సరిపోతుంది, లెవెల్గానే ఉంది, స్టెప్స్ ఏం లేవు, భయపడుకు అన్నట్టు చెప్పారు. ఇంకా నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఓకే అనే ఫీలింగ్ వచ్చేసింది. అండ్ కింద మటుకు అసలుకి యాక్చువల్గా వాటర్ ఉంటే మనకి ఏంటంటే జారుతుంది, కొంచెం ఉండగా ఎవ్రీడే డే బై డే మేబీ జారుతూ ఉంటుంది. బట్ అలా అస్సలు లేదు, చాలా నీట్గా ఉంది. నడుస్తున్నప్పుడు కూడా అసలుకి మనం జారుతామేమో అన్న థాట్ కూడా లేదు నాకైతే. వాళ్ళు చెప్పారు ఎప్పటికప్పుడు లైక్ క్లీన్ చేస్తూ ఉంటారు, వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారు అండ్ నీట్గా పెట్టుకుంటారు అని. నాకైతే అలాంటి ఎక్స్పీరియన్సే అనిపించింది. చాలా నీట్గా అనిపించింది, చాలా క్లీన్గా ఉంది కింద కూడా గ్రౌండ్. అసలుకి నడుస్తున్నప్పుడు కూడా చెప్తున్నట్టు అసలు జారటం కానివ్వండి, లేకపోతే అసలుకి ఏం లేదు, చాలా నీట్గా అనిపించింది. అండ్ మా బాబు కూడా మిడిల్లో ఒకసారి కొంచెం దిగాడు, లైక్ తనకి నెక్ లెవెల్కి వచ్చేసింది ఆ ప్లేస్లో అనమాట. జస్ట్ ఒక కొంచెం ప్లేస్లోనే అలా అనిపించింది. అండ్ తను నిలబడి నడిచాడు. బట్ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం లోతు ఎక్కువైనట్టు అనిపించి మళ్ళీ మా హస్బెండ్ ఎత్తుకున్నారనమాట. పిల్లలు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. బట్ వెళ్ళచ్చు, మేము కూడా 2 పిల్లల్ని పెట్టుకొని వెళ్ళాము, అంత ఇదిగా ఏం లేదు. బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం, అసలుకి చెప్పలేను, అంత సూపర్ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నాను ఈ బోర్డ్ని, హారతి అండ్ అలాగే జ్యోతిర్లింగం, దైవ దర్శనము ఇవన్నీ ఎంత అనేది కాస్ట్ జస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా, ఎవరికన్నా యూజ్ అవుతుందేమో, ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుందని జస్ట్ చూపిస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి టోకెన్ 100 రూపీస్, ఇవన్నీ జస్ట్ ఇటు నుంచి వే అనమాట. ఇవన్నీ జస్ట్ చూపిస్తున్నాను ఏమైనా యూజ్ అవుతుంది కదా ఎవరికన్నా అనేసి. ఇక్కడ వచ్చేసరికి ఆర్చ్. మేము దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తడిచిపోయాము కాబట్టి జస్ట్ చేంజ్ చేసుకొని వెళ్దాము అనేసి ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, దీని లోపల నుంచి వెళ్ళాము. ఇక్కడ లోపల వెళ్తే మనకి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉంది. సో అందుకని జస్ట్ చెక్ చేస్తున్నాము ఎటు సైడ్ ఉంది ఏంటి అనేసి. అండ్ అలాగే మేము చెప్పినట్టు ఫస్ట్ ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను కదా మీకు, వచ్చేటప్పుడు దారిలో మాకు అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కనిపించింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఆగి దర్శనం చేసుకొని వెళ్దామని అయితే ప్లాన్ ఉంది. సో ఇక్కడ ఫాస్ట్గా వచ్చి హడావిడిగా ఇంకా చేంజ్ చేసేసుకొని వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఒకటి కనిపించింది, జస్ట్ అది చూసాము కానీ లోపలికి వెళ్ళలేదు. ఇంకా చేంజ్ చేసుకొని ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. అదే టెంపుల్ చూపిస్తున్నాను, అక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది అనేసి. ఫుల్ జలుబు చేసింది వెదర్ చేంజ్ వల్ల, ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. అసలుకి ఎన్నిసార్లు చూసినా చూస్తూనే ఉన్నా, ఎన్నిసార్లు క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను శివుడిని అయితే. 65 ఫీట్ శివ ఐడిల్, అసలుకి సూపర్ వ్యూ అయితే అసలుకి చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సెస్ ఆర్ చేంజ్ చేసుకోవడానికి మంచిగానే అనిపించింది. జస్ట్ అట్లీస్ట్ ఏదో ఒకటి ఉంది కదా, జస్ట్ చేంజ్ చేసుకోవడానికి కాబట్టి ఓకే అనిపించింది, బాగానే ఉంది నీట్గా. ఇక్కడైతే మేము ఇంకా చేంజ్ కంప్లీట్ చేసేసుకొని ఫుల్ జస్ట్ గ్రీనరీ, అసలు ఎంత బాగుందో గ్రీనరీ అయితే, చాలా బాగుంది. అసలుకి ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎవరైనా ఒకసారి విజిట్ చేయాలి అనుకుంటే వీలుంటే మాత్రం తప్పకుండా అసలుకి ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వాటర్ వే అనేది. నాకైతే యాక్చువల్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మేబీ అందుకే నేను ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నానేమో నాకు తెలీదు. బట్ వాటర్లో వెళ్ళడం మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అది. ఇంతకుముందు ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఇలాగా వాటర్లో వెళ్ళి శివుణ్ణి కానీ ఏమైనా అట్లాగే ఏమైనా దర్శనం చేసుకొని ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి టెంపుల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయి అనేది కూడా నాకు ఐడియా లేదు, కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైతే నేను కూడా ఇంకా ఏమైనా ట్రై చేస్తాను, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు నాకు కుదురుతుంది అంటే మాత్రం నేను ట్రై చేస్తాను తప్పకుండా. ఇదైతే కంప్లీట్ వ్యూ చూపిస్తున్నాను టెంపుల్, ఇట్లా పైనకి పక్కన వీరభద్రుడు స్టాట్యూ అనుకుంటాను. అక్కడ యాక్చువల్గా నేమ్స్ ఏం రాయలేదు, మేము మా
మాలో మేమే అనుకున్నాం ఇదేం స్టాట్యూ, ఇక్కడ ఉంది స్టాట్యూ అట్లా చెప్పి మాట్లాడుకున్నాం. కానీ అక్కడైతే మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేసుంటే ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి ఒక బిల్డింగ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ పక్కన అన్నదానం అని చెప్పి ఒకటి రాశారు. ఇక్కడ చూడండి భోజనశాల అని సంథింగ్ అట్లా రాశారు కానివ్వండి. మేము ఇంకా అవన్నీ ఇంకా ఏం కనుక్కోలేదు ఏంటి అనేది, ఫుల్ డీటెయిల్స్ అయితే చూడలేదు. చెప్పినట్టుగా ఇంకా మళ్ళీ వేరే చోటకి కూడా వెళ్ళాలనే ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా జస్ట్ చూపించేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా ఇక్కడ వచ్చేసరికి చాలా చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి సపోటా ట్రీ అనమాట. లైక్ చీకు ఫ్రూట్ ఉంటుంది కదా, చీకు ఫ్రూట్ ఈ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. గ్రీనరీ, అంబియన్స్, అసలుకి టెంపుల్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు మెయిన్ బాగా యూనిక్నెస్ కానివ్వండి, అసలు స్పెషాలిటీ ఏమైనా ఉంది అంటే మాత్రం కంపల్సరీ వాటర్ వే అని చెప్పచ్చు. వీలైతే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.